నమస్తే వెల్కమ్ టు బిగ్ టాక్ నేను భాగ్యశ్రీ. దక్షిణ భారత రాజకీయాలకు గుండెకాయ వంటి తమిళనాడులో ఇప్పుడు మునుపెన్నడు లేని విధంగా రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి. టీవీకి అధినేత విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అడుగు దూరంలో నిలిచిన వేళ అనూహ్యంగా రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. ఒకవైపు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీని గవర్నర్ నిర్ణయాలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే మరోవైపు ఐఏడీఎంకే నేత పళనిస్వామి రీసార్ట్ పాలిటిక్స్కు రెడీ అవుతున్నారు. అసలు వామపక్షుల నిర్ణయం ఎటువైపు ఉండబోతోంది? ఆపద్ధర్మ సీఎం స్టాలిన్ వేసిన వ్యూహం విజయ్కి ప్లస్ అవుతోందా, మైనస్ అవుతోందా? గవర్నర్ విధించిన కఠిన నిబంధనల వెనుక అసలు రహస్యం ఏంటి? వీటన్నిటిపైనే ఇప్పుడు బిగ్ టాక్లో చర్చిద్దాం. ఇక ఇవాల్టి బిగ్ టాక్లో పాల్గొనడానికి అనలిస్ట్ మధుసూదన్ రావు గారు, అలాగే హైకోర్టు అడ్వకేట్ సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి ఇద్దరికి. నమస్తే. నమస్తే అండి. ఎస్ మధుసూదన్ గారు, చెప్పు మేడం. ఇప్పుడు స్టాలిన్ తన మిత్రపక్షాలైన అయితే వామపక్షాలు ఉన్నారో విజయ్ వైపు వెళ్ళమని స్వేచ్ఛగా అంటే నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న అసలు ప్లాన్ ఏంటి? దీని వెనుక కారణం ఏంటంటారు? స్టాలిన్ నమస్తే అండి, ప్యానెల్ ఉన్న వకీల్ సాబ్కు మీకు అందరికి స్టాలిన్ ఈరోజు మధ్యాహ్నం మీటింగ్ పెట్టిండ్రు. ఈరోజు టీవీకే పార్టీకి మనము మద్దతు ఇద్దామా వద్దా అని సిపిఐఎం అండ్ విసికే వీళ్ళకు ఉన్నాయి 2 సీట్లు, ప్లస్ వీళ్ళు మన డిఎంకే వాళ్ళు 59 సీట్స్. వీళ్ళందరూ కలిసి కూర్చొని మీటింగ్ పెట్టారు. మీటింగ్ లో మేము మద్దతు ఇవ్వాలా వద్దా అనే దాని మీద చర్చ సీరియస్ గా నడిచింది. కానీ చర్చకు సంబంధించినటువంటి అంశాలు ఎక్కడ కూడా బయటికి రాలేదు. తర్వాత ఈ కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించినటువంటి మద్దతు తెలిపే అంశాల పట్ల మాత్రము రేపు డిసిషన్ తీసుకుంటామని చెప్పి ఈ స్టాలిన్ చెప్పడం అనేది బయటికి వచ్చినటువంటి అంశం. అంటే రేపు మేము డిసిషన్ తీసుకొని మద్దతు తెలపాలి వద్ద ఈ కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించినటువంటి అంశాలు. ఒకవేళ అవి కానీ ఇట్లా మద్దతు తెలిపితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 5 వస్తున్నాయి, ఈ సిపిఐకి సంబంధించిన పార్టీలు 2 వస్తున్నాయి, ఇతరులు 1 ఉన్నారు. ఆ ఇతరులు 1, పిఎంకే 4, బీజేపీ 1, ఇవన్నీ కలిసి 53 ఉన్నాయి. ఈ 53కి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా అటువైపు పోయేటువంటి అవకాశాలు కనబడతలేవు. ఇప్పటికే ఫామ్ హౌస్ క్యాంపులు పెట్టినట్టుగా ఏఐఏడిఎంకే వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయినట్టు తెలుస్తా ఉన్నది. కాబట్టి వాళ్ళని బయటికి రాకుండా కంట్రోల్ చేసే పరిస్థితి ఉన్నది. అందులో ఏఐడిఎంకే కూడా అధికారం కోసం వాళ్ళు కూడా తహతహలాడుతున్నారు. మేము వచ్చి జాయిన్ అవుతామనే ఆలోచనలో వాళ్ళు ఉన్నటువంటి సందర్భంలో షరతులు లేని మద్దతు కావాలని టీవీకే పార్టీ విజయ్ అధినేత అంటున్నట్టుగా తెలుస్తా ఉన్నది. వీళ్ళు షరతులు కాదు, మేము ఫస్ట్ అదే విధంగా అనుకున్నారు, కానీ భాగస్వామ్యం కావాలనే ఆలోచనలో ఇవాళ వాళ్ళు ఉన్నటువంటి సందర్భం. అయితే పళనిస్వామి ఈ యొక్క గ్రూపును ఆపగలుగుతాడా, ఆయనతోటి అవుతుందా అనేది ఇవాళ ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఇవాళ ఈ యొక్క సిపిఐ సిపిఎం విసికే పార్టీకి సంబంధించిన ఈ 2 ప్లస్ కాంగ్రెస్ ఈ 7 కలిస్తే కూడా ఇంకా 3 కావాల్సినట్టు అవసరం ఉంటుంది. 10 మంది ఖచ్చితంగా 10 మంది కావాలి. 118కి 10 మంది అయితేనే మన 108కి 10 మంది అయితేనే 118 అవుతుంది. కాబట్టి మరి ఇంకా తక్కువ పడుతుంది. ఇంకా ఈ 3 సీట్లు ఎక్కడి నుంచి రావాలనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. ఒకవేళ డిఎంకే పార్టీ మద్దతు ఏ విధంగా ఇస్తుంది? ఆల్రెడీ కాంగ్రెస్ 30 ఏళ్ళ సంసారాన్ని తెగదెంపులు చేసుకొని తలాక్ అనుకుంటే వెళ్ళిపోయింది. అది అంటే నాకు డిఎంకేతో సంబంధం లేదు, నేను టీవీకేతో వెళ్ళిపోతా అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ వెళ్ళిపోయిన సందర్భంలో మళ్ళీ డిఎంకే పార్టీ మరి కాంగ్రెస్ వెనుకపోయి మద్దతు తెలిపేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒక మిత్రపక్షము ద్రోహం చేసి టీవీకే తోటి వెళ్ళిపోయింది. కాబట్టి మరి కాంగ్రెస్ కూడా బుద్ధి చెప్పాలనే ఆలోచన స్టాలిన్ కూడా రావచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ వెంబడి వెళ్ళేటువంటి ప్రయత్నం డిఎంకే పార్టీ చేయకపోవచ్చు. కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క ఏఐఏడిఎంకే సంబంధించినటువంటి పళనిస్వామి సంబంధించినటువంటి వాళ్ళని మాత్రమే దీంట్లో వస్తే తప్ప ఇక ప్రభుత్వం నిలబడేటువంటి అవకాశం లేదు. మెజారిటీ అప్పుడే అవకాశం ఉన్నది. ఈ 3 సీట్లు ఈ పిఎంకే రామదాస్ సంబంధించినటువంటి పిఎంకే పార్టీకి సంబంధించినటువంటి 4 కూడా అది ఎన్డీఏ వాళ్ళతోటి అలయన్స్ లో ఉన్నారు. కాబట్టి వాళ్ళు పోయేటువంటి అవకాశం ఆస్కారం లేనట్టుగానే కనబడతా ఉన్నది. కాబట్టి బీజేపీ కానీ ఇతరులు కానీ పిఎంకే కానీ పోదు. ఏదైనా అవకాశము ఏదైనా జరిగితే ఏఐఏడిఎంకే వాళ్ళతోటే పోవాలి తప్ప ఈ డిఎంకే నుంచి అయితే మాత్రం ఎవరు కూడా పోయేటువంటి అవకాశం కనబడదు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ అత్యుత్సాహంగా వాళ్ళు మద్దతు తెలపడం ఏదైతే ఉన్నదో దీన్ని స్టాలిన్ ఓర్చుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. కాంగ్రెస్ కూడా వీళ్ళతోటే ఉండి ఈ డిస్కషన్ ఉంటే ఇట్లా ఆలోచన ఉండి డిస్కషన్ చేస్తే అప్పుడు వేరే విధంగా ఉండేటువంటి అవకాశం ఉండేది. కానీ కాంగ్రెస్ మోసం చేసి వెళ్ళిపోయింది కాబట్టి డిఎంకే కూడా ఆలోచనలో ఉంటుంది. ఏది ఏమైనా ఈ రెండు ఈ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి
అంశము ఏదైతే ఉందో అది రేపు చెప్తామని చెప్పి కమ్యూనిస్టు పార్టీలు తేల్చేసినాయి. కాబట్టి రేపటి వరకు కూడా ఈ యొక్క అంశాన్ని మనం పెండింగ్ లో పెట్టాల్సిన అంశమే. గవర్నర్ దగ్గర మరి రేపటి వరకైనా క్లియర్ అవుతా కాదా అనేది మనము చూడాల్సినటువంటి అంశం ఉన్నది. రైట్. ఇక బీజేపీ లీడర్ పైల కృష్ణారెడ్డి గారు డిబేట్లో జాయిన్ అయ్యారు. సార్ నమస్తే సార్. నమస్కారం మేడం. ఇక అదేవిధంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ప్రెసిడెంట్ జోర్జ్ రెడ్డి గారు కూడా డిబేట్లో జాయిన్ అయ్యారు. నమస్తే అండి జోర్జ్ రెడ్డి గారు. ఎస్ జోర్జ్ రెడ్డి గారు, మరి తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో రావాలని ఇప్పటికే గవర్నర్ నిబంధన పెట్టడం వెనుక కేంద్రం లేదా బీజేపీ ప్రమేయం ఉందన్న ఆరోపణలపై మీ సమాధానం ఏంటి? ప్యానెల్లో ఉన్న పెద్దలకు అదే విధంగా స్వతంత్ర టీవీ వీక్షకులకు అందరు కూడా నమస్కారం అండి. ఖచ్చితంగా ఇప్పుడు ఆ రోజున నిన్న కాంగ్రెస్ కంటే ముందు ఏదైతే పళనిస్వామి ఉన్నాడో తనే క్లారిటీగా ఏం చెప్పాడు, మేము కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతా ఉన్న మాట వాడింది. అక్కడ భాగస్వామ్యంగా ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మాతో కలిసి వస్తాయని మాట మాట్లాడినప్పుడు కేంద్ర ప్రభుత్వము నిన్నటి వరకు కూడా 108 మందితోటి లిస్ట్ ఇచ్చినప్పుడు కూడా ఏం మాట్లాడకుండా సాయంత్రానికి రేపొద్దుకో పైన వాళ్ళతో మాట్లాడిన తర్వాత గవర్నర్ గారు కాల్ చేసేసి ఖచ్చితంగా 118 లిస్ట్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది అక్కడ. అంటే దీన్ని బట్టేసి ఖచ్చితంగా పెద్ద పెద్ద ప్లానే జరుగుతున్నది. దాంట్లో భాగస్వామ్యం కావాలి, డిఎంకేని తుడిచిపెట్టాలి అనే బీజేపీ ఒక వ్యూహం కూడా కావచ్చు అందులో. అందుకని చెప్పేసి నాకు తెలిసినంత వరకు ఇప్పుడు కాంగ్రెస్ చేసింది తప్పే కావచ్చు, కానీ డిఎంకే తమిళనాడును కాపాడుకోవాలి, తమిళనాడులో మళ్ళా డిఎంకే స్థానం స్థిరంగా ఉండాలి అంటే మాత్రం 100% టీవీకే విజయ్ గారికి మద్దతు ఇవ్వక తప్పదు. ఇస్తే వాళ్ళకు ఒకటి ఏంటంటే ప్రత్యేక హోదా పోతుందేమో అని చెప్పేసి ఆలోచన చేస్తారేమో ప్రతిపక్ష హోదా. కానీ ఎనీహౌ స్టాలిన్ కరెక్ట్ నిర్ణయం తీసుకుంటాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి చోట బీజేపీ అనేది ప్రతి రాష్ట్రంలో మేము లేకుండా ఏది జరగదు అని చెప్పేసి ఇప్పుడు మన నితీష్ కుమార్ గారిని చూడండి, ముఖ్యమంత్రిని చేశారు, తీశారు, మళ్ళీ రాజ్యసభ పెట్టి మళ్ళీ కొత్త వాళ్ళు ఒక్కసారి అడుగు పెట్టిండ్రు అంటే వాళ్ళు ఖచ్చితంగా రాష్ట్రాలని మొత్తం కంట్రోల్ చేసుకోవాలనే వ్యూహంతో బీజేపీ మీన్స్ ఇప్పుడున్న మోడీ అండ్ అమిత్ షా గారి పార్టీ పోతున్నారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మాత్రం డిఎంకే ఇంకా కరెక్ట్ స్టెప్ వేయకపోతే తమిళనాడుకి కూడా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడున్న ప్రజల తీర్పు ఏదైతే మద్దతు ఇచ్చిండ్రో 108 మందిని ఇచ్చినప్పుడు విజయ్కి ఏం లేదు అనుకున్న విజయ్కి మంచి మెజార్టీ ఇచ్చారు. ఒక 10 సీట్లు ఇస్తే హ్యాపీగా ఉండేదేమో, కానీ బ్యాడ్ లక్ 10 సీట్లు రాలేదు. కానీ దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత డిఎంకే పార్టీ మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది. అక్కడ సిపిఎం నాయకులు కావచ్చు, ఇంకో ఎవరైనా కావచ్చు, ఆలోచించి నిర్ణయం తీసుకుంటేనే బాగుంటుందని నా ఆలోచన. రైట్. కృష్ణారెడ్డి గారు, ఎస్ కృష్ణారెడ్డి గారు, ఎస్ సత్యనారాయణ గారు, మరి ఎస్ కృష్ణారెడ్డి గారు, మరి ఇప్పటికే తమిళనాడు ఎస్ సత్యనారాయణ గారు, ఒక పార్టీ మెజారిటీ ఉందో లేదో తేల్చడానికి గవర్నర్ ముందే సంతకాలతో రావాలని చెప్పి కండిషన్ పెట్టడం వెనుక ఇది రాజ్యాంగబద్ధమైన అంటారా? తెలంగాణలో ఉన్నటువంటి పెద్దలకు అదేవిధంగా స్వతంత్ర యాజమాన్యానికి అందరికీ కూడా శుభ సాయంత్రం అండి. వినపడుతుందా? వినిపిస్తుంది సార్, చెప్పండి. హలో, చెప్పండి సత్యనారాయణ. అయితే ఇక్కడ ఏ రాష్ట్ర పరిస్థితి చూసుకున్నా మనం ఒకసారి నేను జోగిరెడ్డి గారి వాదంతో కొంత ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం భారతదేశంలో బీజేపీ ఈరోజు దాదాపు ఎక్కడ వీలుంటే అక్కడ అంటే మనం ఒకసారి గమనించినట్టయితే ఈ గవర్నర్ వ్యవస్థను ఒక ఏజెంట్ వ్యవస్థగా తీసుకొచ్చి అక్కడ ఉన్న పార్టీలలో ఉన్నటువంటి అసమానతలు కావచ్చు, లేకపోతే ఈ ఎలక్షన్లలో వీళ్ళను యూజ్ చేసుకొని అట్లా దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా రాజకీయ అంటే ప్రభుత్వ అస్థిరత్వాన్ని ఏర్పాటు చేసి వారి యొక్క హస్తగతం చేసుకునే పరిస్థితులు, అంటే ఓటు ద్వారా కాకపోతే ఇంకో ద్వారా చేసే పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఇంకో ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే ఇలాంటి సమస్య ఏ పార్టీ కూడా కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా జరగకూడదనే మరి గతంలో మనం ఒకసారి గమనించినట్టయితే మరి ఏది
కమిషన్ ఏర్పాటు చేసినారు. ఆ కమిషన్ ప్రకారంగా సర్కారియా కమిషన్ అనేది ఒకటి ఏర్పాటు చేసిన. ఆ సర్కారియా కమిషన్ మనకు క్లియర్ కట్ గా ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది. గవర్నర్ ను ఎలా నియమించాలి, గవర్నర్ విధులేంది, గవర్నర్ చేయాల్సిన కార్యక్రమాలు ఏంది, మరి గవర్నర్ ఒకవేళ రాష్ట్రాలలో మెజారిటీ రానప్పుడు వారు ఎవరిని పిలవాలి ఏంది అనేది ఒక క్లారిటీగా క్లియర్ గా నిబంధనలు ఉన్నాయి. అదే విధంగా మీరు ఒకసారి గమనించినట్టయితే సర్కారీ కమిషన్ సిఫారసుల ప్రకారం గవర్నరు రాజకీయాలు అతీతంగా వ్యవహారం చేయాలి. అదేవిధంగా మనం రీసెంట్ గా అంటే మీరు ఒకసారి గమనించినట్టయితే 1994 లో కూడా ఈ చక్కటి అంటే ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఒకటి సుప్రీంకోర్టు ఇచ్చింది. మనకు ఆ జడ్జిమెంట్ ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ అంటే కర్ణాటక కేసు. ఆ కేసులో కూడా క్లియర్ కట్ గా సుప్రీంకోర్టు 9 మంది జస్టిస్లతో కూడినటువంటి ధర్మాసనం క్లియర్ కట్ గా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్స్ ఫాలో అంటే దానికి అనుగుణంగా రాను 2023 లో కూడా అంటే శివసేన యొక్క విడిపోయినప్పుడు అంటే శివసేనలో లోపాయగా కొన్ని ఇబ్బందులు అయ్యి పార్టీ విడిపోయినప్పుడు కూడా కొన్ని జడ్జిమెంట్స్ అప్పుడు కూడా సుప్రీంకోర్టు ఈ యొక్క ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసునే ల్యాండ్ మార్క్ గా తీసుకొని అది చెల్లదని చెప్పడం జరిగింది. సో ఇక్కడ ప్రధానంగా గవర్నర్ యొక్క బాధ్యత ఏందండి? గవర్నర్ గారు పార్టీలకు అతీతంగా గవర్నర్ గారి పోస్ట్ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన పదవి, దాన్ని రాజ్యాంగాన్ని కాపాడాల్సిన పదవి. సో దాన్ని ఈ రోజున మనం స్పష్టంగా గమనిస్తా ఉన్నాం. మరి ఇదే తమిళనాడులో స్టాలిన్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కొన్ని పథకాలకు సంబంధించి కొన్ని చట్టాలను మరి వారు అసెంబ్లీ ఆమోదించినప్పటికీ కూడా మరి వారు దాదాపు 6 నుంచి 8 నెలలు వారు అట్టి పెట్టుకున్నారు సంతకాలు పెట్టకుండా. సో దానికి మళ్ళీ సుప్రీంకోర్టు పోవాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చి అనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత వాటిని ఆయన 3 నెలలు ఆమోదించకపోతే వాటిని మనం ఆమోదించినట్టుగా డీమ్స్ టు బి అలౌడ్ అని చెప్పి ఆమోదించినట్టుగా భావించొచ్చని జడ్జిమెంట్స్ ఇచ్చింది. మన తెలంగాణలో చూసుకోండి, తెలంగాణలో 42 రిజర్వేషన్ బిల్లు మీద అది ఆయన దగ్గర ఉన్న బిల్లు కేంద్ర అదే అట్లే పెట్టినారు. అంటే ఇక్కడ వ్యవస్థ రాజ్యాంగపరమైనటువంటి పదవులలో ఉండుకుంటూ ఒక కేంద్ర ప్రభుత్వాలకు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు అనేది మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఇక్కడ తమిళనాడు విషయానికి మనం గమనించినట్టయితే టీవీకేకు 108 వచ్చినాయండి. అంటే ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీయే కదా. మరి అంగు అంటే స్పష్టమైన మెజారిటీ రానప్పుడు ఏ పార్టీకి కూడా స్పష్టమైన అంటే మ్యాజిక్ ఫిగర్ రానప్పుడు గవర్నర్ యొక్క విధులు ఏంది, ఆయన బాధ్యత ఏంది అనేది స్పష్టంగా ఉన్నది. మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఉంటది. ఎన్నికలకు ముందు ఏదైనా కమిటీ ఏర్పడినప్పుడు కానీ అంటే అలయన్స్ ఏర్పడినప్పుడు కానీ లేదా ఏదైనా సింగిల్ లార్జెస్ట్ పార్టీకి అని ఇవ్వచ్చు, లేదా వారు ప్రమాణ స్వీకారం కూటమి ఏర్పడినాక అంటే ఎలక్షన్స్ అయిపోయినాక కూటమి ఏర్పడినాక కూడా వారికి బల నిరూపణ కోసం అయితే బల నిరూపణ చేయాల్సింది లోక్భవన్లో కాదండి. బల నిరూపణ చేయాల్సింది లోక్భవన్లో కాదు, అసెంబ్లీలో చేయాలా. ఆయన లోక్భవన్లో నా ముందు చూపెట్టవలసిన రైట్ వారికి లేదు. సో ఇవన్నీ కూడా వారు రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండుకుంటూ వారు తప్పు చేస్తా ఉన్నారు. ఐ హోప్ ఇప్పటికైనా తమిళనాడు గవర్నర్ గారు వారి నిర్ణయాన్ని మార్చుకొని మరి విజయ్ గారికి వారికి టైం ఇచ్చి వారి సీఎం ప్రమాణ స్వీకారానికి ఆమోదిస్తారని నేను భావిస్తా ఉన్నాను. కృష్ణారెడ్డి గారు, మరి ఇప్పటికే తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కూడా పూర్తిగా అంటే 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో రావాలంటూ కూడా ఇప్పటికే గవర్నర్ నిబంధన పెట్టడం వెనుక ఆ బీజేపీ ప్రమేయం ఉందన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీనిపై మీరేమంటారు? మేడం, ముందుగా మీకు స్వతంత్ర వీక్షకులకు అలాగే చర్చా వేదికల్లో పాల్గొంటున్న పెద్దలందరికీ వివిధ పార్టీల నాయకులందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇందాక అడ్వకేట్ అనుకుంటా సత్యనారాయణ గారు మాట్లాడుతున్నారు. ఆయన ఒక రాజ్యాంగం చదివిన వాళ్ళు అనుకోవచ్చు, చట్టాలు తెలిసిన వ్యక్తి ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ గారిని ఏజెంట్ అని సంబోధించటము, ఆయన విజ్ఞత ఉన్న వ్యక్తి విజ్ఞత లేని వ్యక్తి మాట్లాడేటప్పుడు కొంత ఆలోచన చేసి మాట్లాడాలి. గవర్నర్ గారు అడిగినది ఏంటి, ఆయనకు వచ్చిన సంశయాలను ఆయన ధృవీకరించుకొని దాని ప్రకారం నడుచుకోవాల్సిన బాధ్యత ఉంటుంది.
అంతేగాని ఎవరు పడితే వాళ్ళు పోయి అక్కడ పేపర్ ఇచ్చినంత మాత్రాన అక్కడ వాళ్ళ పార్టీకి పూర్తి స్థాయిలో మెజార్టీ రాలేదు. రానప్పుడు ఇస్తున్న వ్యక్తులు ఎవరు ఏంది, ఇంతకు ముందు కూడా కొన్ని ఆయన ఏదో ఉదాహరణలు చెప్పారు, కర్ణాటకది అవి అన్నారు. ఇంకా కూడా అటువంటి నేను 100 ఉదాహరణలు చెప్తాను. ఎమ్మెల్యేలను తీసుకుపోయి గవర్నర్ దగ్గర పెరేడ్ చేయించిన తర్వాత కూడా వారికి ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశం ఇవ్వలే గతంలో కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రపతి దగ్గరికి తీసుకెళ్లి కూడా ఎమ్మెల్యేలను పెరేడ్ చేసిన అవకాశం ఇవ్వలేదు. ఇలాంటి కొన్ని రాజ్యాంగంలో కొన్ని విధానాలలో కొన్ని టైము క్షణకావేశాలలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు గవర్నర్ గారు పెద్ద మనిషిగా ఇరు పక్షాలుగా ఆలోచన చేయాల్సి ఉంటుంది. ఈయన అడ్వకేట్ అయి ఉండి కనీసం కూడా ఇంగిత జ్ఞానం లేసుకుంటా ఏజెంట్ అని మాట్లాడడం అనేది సమంజసంగా లేదు. గవర్నర్ గారు అడిగిన దాంట్లో ఏదన్నా టెక్నికల్ గా తప్పు ఉంటే ఇది తప్పు ఉంది, ఈ విధానంలో పోవాల్సింది ఉండాలి. కానీ ఏజెంట్ అని మాట్లాడము ఈయన ఎంతవరకు సమంజసంగా ఉంటుంది? ఒక అడ్వకేట్ అయ్యుండి హైకోర్టు అడ్వకేట్ అయ్యుండి కొద్దిగా ఊందాతనంగా మాట్లాడే ఇది లేకుంటే ఈయన కోర్టులో వెళ్ళి అలాగే మాట్లాడుతుందా? ఒక్కొక్కసారి తీర్పులు వచ్చినప్పుడు జడ్జిలు కూడా ఒక్కొక్కసారి అక్కడ ఉన్న ఆధారాలను బట్టి మాట్లాడుతుండొచ్చు, ఆ దాని ప్రకారం ఇలాగే మాట్లాడుతుందా? ఏజెంట్లను కూడా జడ్జిలు అంటాడా? ఇంకోటి, ఇప్పుడు ఏదైతే అక్కడ తమిళనాడులో జరుగుతున్న అంశాలకు మనము వద్దాం మేడం. అక్కడ జరుగుతున్నది ఏంటంటే టీవీకే పార్టీ విజయ్ గారు కొంత రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి కాదు. ఆయన ఏంటంటే పోతున్న విధానంలో కాంగ్రెస్ ను నమ్ముకొని పోతుంటే కదా ఇంకా కుక్కతోకను పట్టుకొని గోదావరి అన్నట్టు ఉంటది. చరిత్ర మొత్తం తీసుకుంటే కూడా ఏదైనా ఇప్పుడు మనం ఇక్కడనే కాదు చాలా ప్రాంతాలలో జరిగినది చూసినాము, గతంలో చూసినాము. ఇక్కడ కర్ణాటకలో జనతాదళతో ఏం జరిగిందో చూసినాము, గంటకు ముందు చంద్రశేఖరరావు వీళ్ళ పీరియడ్ లో ఎలా జరిగిందో తెలుసు. ఏంటంటే బోటాబోటీ మెజారిటీ తోటి ప్రభుత్వాన్ని నెట్టుకొద్దాం అనుకుంటే కనుక 118 మందికి ఉండాల్సిన దగ్గర 122 మంది ఉంటే కనుక ఎవరో ఇద్దరు ఎమ్మెల్యేలు బ్లాక్ మెయిలింగ్ చేసినా ప్రభుత్వాన్ని సవ్యంగా నడిపే విధంగా ఉండదు. ఇంత తొందరపాటు కాకుండా గవర్నర్ గారిని కొంత సమయం అడగాల్సింది, సింగిల్ లార్జెస్ట్ వచ్చింది. నేను కొంతమంది మిత్రులతోటి మాట్లాడాల్సి ఉంటుంది, ఇతర పార్టీలతో సంప్రదించుకొని కొద్దిగా సమయం ఇస్తే పూర్తి స్థాయిలో నేను మీకు ఇది చేస్తానని చెప్పేసి కొంత రాజకీయంగా కొంతమందితోటి సలహాలు సూచనలు అడ్వైజ్ తీసుకొని లేదంటే కొంతమంది మేధావులతోటి తీసుకొని మాట్లాడి కొద్దిగా ముందుకు వెళ్తే బాగుంటది. కానీ ఈయన చేస్తున్నది ఏంటంటే కొత్తగా వచ్చింది పొద్దురు కదా అన్నట్టు కొన్ని శాస్త్రాలు ఉన్నాయి. ఆ పరిస్థితిలో కనుక విజయ్ గారు పోతే ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిలబడదు. అక్కడ ఏం జరిగినా గవర్నర్ గారు కోరుకున్నా ఏది కోరుకున్నా అక్కడ ఏంటంటే పూర్తి స్థాయి మెజార్టీ చూపించమన్నారు. అవసరమైతే కూడా గవర్నర్ గారు నా ముందట ఫిజికల్ గా కూడా ప్రజెంట్ చేయమని ఎమ్మెల్యేలకు కూడా అధికారం ఉన్నది. ఆ అధికారాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. అంతేగాని లెటర్ తీసుకుపోయి అందులో సంతకాలు నేను పెట్టలేదని చెప్పేసి రేపు పొద్దున్న ఎదురు తిరిగే వ్యక్తులు కూడా ఎంతమంది ఉంటారో తెలియదు. అది ఏదున్నా గవర్నర్ గారికి కొన్ని విచక్షణ అధికారాలు ఉంటాయి. వీటిని కంపల్సరీ గవర్నర్ గారు ఉపయోగించుకుంటారు. మీకున్న అధికారాలను మీరు ఉపయోగించుకుంటారు, నాకుండే అధికారాలను నేను ఉపయోగించుకుంటా. అది జరిగేటప్పుడు ఆ ప్రక్రియలో ఏదన్నా తప్పులు జరిగితే ఇది తప్పుంది, ఈ సెక్షన్ ప్రకారం ఇది కాదు, ఈ విధానమైన పద్ధతి కాదని చెప్పాలి. కానీ ఏజెంట్ గా సంబోధించడం అనేది కరెక్ట్ కాదు. అక్కడ ఏంటంటే ఇప్పుడు దినదినగండ నూరేళ్ళ ఆయుష్ పరిస్థితి అక్కడ ప్రభుత్వానికి ఏర్పడుతుంది. సుస్థిర ప్రభుత్వం వస్తుందా లేదా అనేది కొన్ని రోజులు మనం వెయిట్ చేయాల్సింది ఉంటుంది. గవర్నర్ గారు రెండోసారి కూడా ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చింది అంటే ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు కాబట్టి వారిని పిలవడము 2 సార్లు ఏదైతే ఆయన అనుభవంతో అనుభవ రాహిత్యంగా కూడా ఉన్నా కానీ రెండోసారి అపాయింట్మెంట్ ఇచ్చి వారితో మాట్లాడడం జరిగింది. అది ఏదన్నా 1-2 రోజుల్లో కన్క్లూజన్ వస్తుంది. ఎవరికి ఏజెంట్ గా ఎంత పని చేసినా ఏమి చేసినా రాజ్యాంగ సంస్థలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, ఇవన్నీ మనకు చాలా వ్యవస్థలు ఉన్నాయి. న్యాయం గురించి పోట్లాడేది ఇవన్నిటినీ కూడా మేనేజ్ చేసుకున్న ప్రజా కోర్టులోనైతే ఎవరు తప్పించుకోలేరు. బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఎవరు తప్పించుకోలేరు అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇంకో అంశం ఏంటంటే ఇక ఇప్పటికిప్పుడు రాత్రికి రాత్రి నేను ఇందాక కూడా చెప్పిన
కుక్క తోకను పట్టుకొని గోదావరి వీధినట్టే అని కాంగ్రెస్. ఇప్పుడు కాంగ్రెస్ నమ్ముకొని పోటీ చేసిన డిఎంకే ఇవాళ ఆయన అధికారంలోకి దిగగానే మిత్రపక్షాలతోటి సంప్రదించకుండానే అపోజిషన్ పార్టీ వాళ్ళకు తీసుకెళ్లి మద్దతు ఇస్తున్నామన్నారు. అంటే వీళ్ళని మద్దతు వదిలేసి, వీళ్ళని గంగలో వదిలేసి మళ్ళా ఇంకో దగ్గరికి పంచన చేరిండ్రు. అంటే కొన్ని విధానపరమైన నిర్ణయాలు, ఒక పొత్తు జరిగేటప్పుడు ఒక పార్టీ తోటి మాట్లాడుకునేటప్పుడు కొన్ని ఉండాలి. విధానపరమైన నిర్ణయాలు, సిద్ధాంతపరమైన నిర్ణయాలు, ప్రజా సంక్షేమం గురించో వేటి గురించో ఆలోచన చేసి వారికి మద్దతు తెలపాలి. కానీ ఇంకొకరి ఒక పార్టీ రావద్దని ఒక శత్రుత్వము, ఇంకొకరికి ముందు పోతే నాకెక్కడ స్థానం ఉండదు అని చెప్పేసి ముందు వెళ్ళి ఖర్చు వేసుకునే విధంగా కాంగ్రెస్ ప్రవర్తిస్తే కనుక అక్కడ ప్రభుత్వానికి కానీ తమిళనాడు ప్రజలకు కానీ ఉపయోగకరంగా ఉండదని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎస్, ఇక అదేవిధంగా ఆ కాంగ్రెస్ లీడర్ సతీష్ గారు కూడా డిబేట్లో జాయిన్ అయ్యారు. నమస్తే అండి సతీష్ గారు. సతీష్ గారు మీ వాయిస్ అన్మ్యూట్ చేయండి. నమస్తే అండి. సతీష్ గారు, ఇక గవర్నర్ నిర్ణయానికి వ్యతిరేకంగా లోక్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. మరి ఇది రాజ్యాంగబద్ధమైన పదవిపై ఒత్తిడి తీసుకురావడమే అవుతుంది కదా? మరి ఇప్పుడు చాలా మంచి విషయాన్ని రోజు స్వతంత్ర డిబేట్ తీసుకొచ్చింది. వాస్తవానికి దక్షిణ భారతదేశంలో బలమైన పెద్ద రాష్ట్రం ఇది. 234 నియోజకవర్గాలను తమిళనాడు. ఈ యొక్క ద్రావిడియన్ భావజాలం దక్షిణ భారతదేశంలో బాగున్న ప్రాంతం ఇది. ఒక ఐక్యతతోన జరుగుతున్న ప్రాంతం దక్షిణ భారతదేశం. అయితే భారతీయ జనతా పార్టీ ఎన్ని సీట్లు గెలిచింది అక్కడ అంటే 3, కాంగ్రెస్ పార్టీ 5. అక్కడ ప్రాంతీయ పార్టీలైన డిఎంకే, అన్నా డిఎంకే నుంచే బయటకు వచ్చింది అన్నా డిఎంకే. దానికి గతంలో జయలలిత గారి నాయకత్వం వహించింది. జయలలిత గారి యొక్క మరణానంతరము ఆ పార్టీకి నాయకత్వం ఏమి అనేది వచ్చేసింది. ఇంకా చిక్కిల పడిపోయిన పరిస్థితికి వచ్చింది. దాంట్లో భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఉంది అన్నా డిఎంకే. కాంగ్రెస్ పార్టీ డిఎంకేతోన కలిసి ముందుకు నడిచింది. అయితే ఇప్పుడు జరిగిన ఎన్నికలలో కొత్త పార్టీ టీవీకే పార్టీ సినీ హీరో మన విజయ్ గారి నాయకత్వంలో 108 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. అదే రకంగా అన్నా డిఎంకేనేమో 47, డిఎంకేనేమో 59, ఆ తర్వాత సివికే, ఆ తర్వాత ముస్లిం లీగ్ పార్టీ 2, సిపిఐ 2, సిపిఎం 2, ఇట్లా కాంగ్రెస్ 5, ఈ రకంగా అక్కడ వచ్చింది. అయితే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కొత్త వ్యక్తి, రాజకీయాల్లో కొత్త వ్యక్తి అయిన విజయ్ గారి నాయకత్వంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అక్కడ టీంకే వచ్చింది. ఇప్పుడు వచ్చినప్పుడు దాన్ని గవర్నర్ గారు ఏం చేయాలి? ఆయన కేరళలో గవర్నర్, ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన నిన్న వచ్చిండు. సరే గవర్నర్ గారు వచ్చిన తర్వాత విజయ్ గారు కలిసిన తర్వాత సరే ఓకే అని చెప్పేసి అని రాత్రి ఏం జరిగింది? మీరు ఫుల్ మెజార్టీ చూపెట్టుకోవాలి. అంటే ఇప్పుడున్న పార్టీల కన్నా హైయెస్ట్ ఓటింగ్ సీట్లు ఎవరికి వచ్చినాయి? మన టీవీకే వచ్చింది. అన్నప్పుడు ఇక్కడ ఎవరిని పిలవాలి? వాళ్ళనే పిలవాలి. ఎవరిని? విజయ్ గారిని పిలవాలి. పిలిచిన తర్వాత మీరు ప్రమాణ స్వీకారం చేయొచ్చు. చేసిన తర్వాత ఒక 2 వారాలు 3 వారాలు అసెంబ్లీలో మీ బల నిరూపణ చేసుకోవాల్సి వస్తుందని చెప్పేసి అని అంటారు. ఈయన వాళ్ళని తీసుకొని పోయి నాకు బలం ఉందని చెప్పట్లేదని. ఈయన 108 మంది ఎమ్మెల్యేలు నాకు వాళ్ళ పార్టీ వాళ్ళు, ఈ పార్టీ నుంచి కొంతమంది, ఈ పార్టీ నుంచి కొంతమంది వచ్చి నాకు బలం ఉందని చెప్పట్లే. అతను 108 మంది నాకు ఉన్నారు, నేను గెలిచాను, నాకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వండి అని ఇచ్చిండు. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టించారు. అన్నప్పుడు గవర్నర్ గారు ఎవరిని వెల్కమ్ చేయాలి? విజయ్ గారిని వెల్కమ్ చేయాలి. కానీ ఆయన ఏం చేసిండు? లేదు నీ బలాన్ని నాకు చూపెట్టాలి. నీ బలాన్ని చూపెట్టాలంటే నీ ముందర ఫెరడ్ చేయాలన్న వాళ్ళు. ఇప్పుడు మాట్లాడుతున్న పెద్ద మనిషి కూడా ఒక మాట అంటాడు బీజేపీ నుంచి, ఫెరడ్ చేయాలని. అది 108 మంది నీవు అసెంబ్లీలో వీగిపోతుంది. వాళ్ళ బలం ఉందా లేదా అనేది అసెంబ్లీలో తెలుస్తుంది. 118 మంది కావాలి కదా. ఈయనకు 108 మంది ఉండరు, 10 మంది ఎమ్మెల్యేలు కావాలి. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ 5 మందిని ఇచ్చింది, 5 మంది సపోర్ట్ చేసిరుగా. ఇక మిగతా ఎంతమంది కావాలి? ఇంకా ఇంకొక 5 కావాలి అంటే. అయితే దీంట్లో వాళ్ళు ఆయన బల నిరూపణ 2 వారాల్లో తేల్చుకుంటాడు కదా. దానికి రాత్రి బీజేపీ వ్యూహాన్ని మొదలుపెట్టి
బీజేపీ ఏం వ్యూహం మొదలుపెట్టింది? అన్నా డిఎంకే ఇద్దరు కలిసిపోండి. దాంట్లో అన్నా డిఎంకే నాయకుడు పళనిస్వామి ముఖ్యమంత్రి అవుతాడు, కానీ మీరు కలిసిపోండి అనేది ఇక కేంద్ర ప్రభుత్వం కేంద్ర పార్టీ షురూ చేసింది తన రాజకీయాన్ని. ఎందుకొరకు? అన్నా డిఎంకేకు పొత్తు ఉన్నది ఎవరు? బీజేపీ ఏమంటుంది? ఆ కొత్త పార్టీ వచ్చిన దాన్ని రానియకుండా మీరు ఇద్దరు కలుసుకోండి, మీరు ముందు పోండి అని చెప్పేసి అని స్టార్ట్ చేస్తే దాంట్లో ఈ రూమర్స్ వచ్చే వరకల్లా అక్కడ మన డిఎంకే నాయకుడు స్టాలిన్ గారు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అతని గవర్నమెంట్ అతని లార్జెస్ట్ పార్టీ ఏది వచ్చింది, వాళ్ళు గవర్నమెంట్ చేయండి, చేసిన తర్వాత 6 నెలల దాకా చూస్తాం వాళ్ళు. కానీ అంతేగాని మేము పదవి ఆశతోనో లేకపోతే దేంతో ఆశతోనో ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే పరిస్థితుల్లో లేము, మేము రాజ్యాంగాన్ని కూలి చేసే పరిస్థితులు లేవన్నట్టుగా స్టాలిన్ గారు మాట్లాడారు. దాని అర్థం అదే. కానీ బీజేపీ ఏం చేసింది? అన్నా డిఎంకే ఏం చేసింది? లేదు అధికారంలోకి పోవాలని బీజేపీ పైనుంచి ఒత్తిడి చేసింది, కానీ పళనిస్వామికి ఆలోచన లేదు. దాంట్లో ఏమైంది? మళ్ళీ ఒక 27 మంది బయట క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టారు. ఈ క్యాంపు రాజకీయాలను బ్రేక్ చేయడం కోసం బీజేపీ ఏం చేసింది? అన్న డిఎంకే కలిస్తే మనకు 106 సీట్లు వస్తాయి. 106 ఉన్నాయి. వాస్తవానికి డిఎంకే 59, అన్నా డిఎంకే 47, మొత్తం 2 కలిపితే 106 అవుతుంది. ఒకవేళ 106 అయినా కాంగ్రెస్ పార్టీ పక్కకు వచ్చింది 5 డిఎంకే నుంచి. అలా ఆ తర్వాత అక్కడ ఉన్న సిపిఐ 2, ఈ సిపిఎం బీజేపీ సపోర్ట్ చేయవు. ఇక ముస్లిం లీగ్ అది సపోర్ట్ చేయదు. ఇక సివికే అనే పార్టీ ఒక దళితుల పార్టీ ఉంది, వాళ్ళు కూడా సపోర్ట్ చేయరు. మరి 106 మందితోనే వీళ్ళటే గవర్నమెంట్ ఫామ్ చేస్తారండి? అన్నా డిఎంకే వీళ్ళిద్దరు నిజంగానే ఒకటేనా? 106 మంది ఎట్లా చేయగలుగుతారు? గవర్నమెంట్ చేయగలుగుతుందా? అంటే ఇక్కడ జరుగుతున్న కుట్ర ఏంటంటే, ఇక్కడ ద్రావిడియన్ ప్రాంతంలో, ఈ ప్రాంతంలో బీజేపీ అనేది దక్షిణ భారతదేశంలో ఎక్కడ కూడా ఎదిగే పరిస్థితి లేదు కనుక ఈ రకంగా చేసి ఈ రకంగా గందరగోళం సృష్టించాలని చెప్పేసి ప్రయత్నం చేసారు. మళ్ళీ చివరికి ఆలోచన చేసుకుర్రు, కరెక్ట్ 106 అయితే మనం ఏం చేయలేమని చెప్పేసి అనుకున్నారు. అయినా కూడా గవర్నర్ గారి అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం అడ్డం పెట్టుకుంది. కేంద్ర ప్రభుత్వం అడ్డం పెట్టుకొని ఏమండి నాకు అర్థం కాదు, అసెంబ్లీ సమావేశం పెట్టి ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 20 మంది 25 మంది మంత్రులు అవుతారు, ముఖ్యమంత్రి అవుతాడు, ఆ తర్వాత అసెంబ్లీ నడుస్తుంది, మీ బల నిరూపణ 118 మందికి చూపించండి అని చెప్పేసి అని అడిగినప్పుడు ఖచ్చితంగా నిరూపణ చేస్తారుగా. ఉన్నదే అంతమంది, ఇంక కొత్త వాళ్ళనైతే తీసుకురారు కదా. అంటే ఇక్కడ కొత్తగా వచ్చిన నాయకునికి నాయకత్వం తెలుసా, అనుభవం ఉందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే ప్రజలు ఆశీర్వదించారు. ఈ రోజు ఏం జరిగింది? వాళ్ళు టోటల్గా సముద్రం ఒడ్డున ఖచ్చితంగా ఒక మానవహారంగా నిలబడాలి, మన టీవీకే పార్టీకి మన మద్దతుగా నిలబడాలని చెప్పేసి సామాన్య ప్రజలు కూడా అక్కడ ఊబెత్తున లేచే పరిస్థితికి వచ్చింది. దానికి ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం? కేంద్ర హోంశాఖ తమిళనాడులో ఏదో కాబోతుంది మనం అక్కడ అంటే చివరికి ఏ స్థాయికి వీళ్ళు పోవాలని చూస్తారంటే రాష్ట్రపతి పాలన కూడా విధించే వాతావరణాన్ని బిల్డప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏ పార్టీ కూడా సమగ్రమైన మెజార్టీ రాలేదు కనుక ఇక్కడ రాష్ట్రపతి పాలన పెట్టండి అని చెప్పేసి అని కూడా ప్లాన్ చేయడానికి కుట్రలు ఆలోచన చేస్తుంది భారతీయ జనతా పార్టీ. కానీ మన రాత్రి ఏమనుకున్నారు, రాత్రి కానీ ఈరోజు మళ్ళీ గవర్నర్ గారు, నిజానికి గవర్నర్ గారు ఎంత అదేందండి, అసలు ఒక రాష్ట్రానికి గవర్నర్ అతను ఇన్ఛార్జిగా పెట్టారు. ఆయన నిన్న వచ్చిండు, ఈరోజు మళ్ళీ నేను కేరళకి వెళ్ళిపోతా అంటుండు. కేరళకి వెళ్ళిపోతే నేను అన్ని అంటుకోలే, మళ్ళీ ఎవరు చెప్పాక మళ్ళీ టక్కున ఆగిండు. అతనికి మళ్ళీ ఎవరు ఇచ్చిండ్రు ఉత్తర్వులు? మీరు వెళ్ళకండి, మీ ప్రయాణాన్ని బ్రేక్ చేసుకోండి, మీరు తమిళనాడులో ఉండండి అని చెప్పేసి ఎవరు చెప్పారు మళ్ళీ? అంటే ఇది ఒక నాటకీయ పద్ధతిలో జరుగుతుంది. అయినా సరే ప్రజాస్వామ్యం గొప్పదండి, ప్రజల అభిప్రాయం చాలా గొప్పది. నిజంగానే కానీ వీళ్ళు బ్రేక్ చేయించాలనుకుంటే మాత్రం అక్కడ విజయ్ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా తోడైంది, రేపు విజయ్ పార్టీ కూడా 200 చిల్లర ఎమ్మెల్యే సీట్లు గెలుస్తాడని కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నిజంగానే మీరు ఆపండి చూద్దాం. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కన్నా ఆ ఎన్నిక అక్కడ ముఖ్యమంత్రిని డిసైడ్ చేసేది కానీ ఆపితే మాత్రం మళ్ళీ ఎలక్షన్ కానీ పెడితే 200 చిల్లర సీట్లు వాళ్ళు గెలుస్తారండి. ఎందుకంటే ప్రజాభిమానం అట్లా ఉంది, ప్రజలు అంత చైతన్యమై ఉండరు. ఈ 2 పాత పార్టీలను జాడుకట్ట తీసుకొని ఊడ్చేసినట్టు ఊడ్చేద్దాం డిఎంకేను అన్నా డిఎంకేను అని చెప్పేసి అని ఈ కొత్త పార్టీని అనుకున్నారు. కొత్త పార్టీని అనుకుని ఉత్సాహంతో ప్రజల ముందుకు వస్తున్నప్పుడు మీరు దాన్ని స్వాగతించేది పోయి దాన్ని గవర్నర్ గారి అధికారాలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేసి మేము ఖచ్చితంగా బీజేపీని అధికారంలోకి తెచ్చుకోవాలి, అన్నా డిఎంకేని అధికారంలో తెచ్చుకోవాలి. అన్నా డిఎంకే అధికారంలోకి అంటే బీజేపీ అధికారంలోకి వచ్చినట్టాడా?
ఇటువంటి కుట్రలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని భారతీయ జనతా పార్టీ కూని చేయొద్దు అని చెప్పేసి అని Right. మా ప్రధానమైన డిమాండ్. మేము కూడా మన లోక్ భవన్ ను మేము ముట్టడిస్తామని చెప్పేసి ఎందుకొరకు అంటున్నాం? అరే నీవు అతడు 108 మందితో వచ్చిండు, వాళ్ళ పార్టీకి సంబంధించుకొని వాళ్ళ పార్టీ సభ్యులదే 108 మంది అండి. కాంగ్రెస్ 5 మంది సంగతి పక్కన పెట్టండి, 108 మంది తీసుకొని పోయి ఆయన పార్టీ సభ్యులని ముందర పెట్టిండు. వాళ్ళను పరడి చేయమని చెప్పడానికి మీరెవరు? రైట్. అసెంబ్లీలో మీరు పెట్టండి. రేపు 2 వారాలు గడువు పెడతారు కదా, 2 వారాలు పెడతారా, వారం పెడతావా, లేకపోతే 2 రోజులు పెడతారా? చూస్తుంది ప్రజాస్వామ్యం, చూస్తుంది కదా, ప్రజలు చూస్తున్నారు కదా. ఖచ్చితంగా అక్కడ టీవీకే పార్టీని విజయ్ గారిని ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా చేయించాలి. మనం నిర్ణయం తీసుకున్నట్టుగా చూస్తున్నాం. మనం గవర్నర్ గారు కూడా అతనికి రేపు గవర్నమెంట్ మీరు ప్రమాణ స్వీకారానికి సిద్ధంగానే చెప్పినట్టుగా తెలిసింది. అదే కానీ అట్నే జరిగితే సంతోషం. రైట్. ఎస్ సార్. మధుసూదన్ గారు, మేడం, మరి తమిళనాడులో మళ్ళీ ఆ రీసార్ట్ పాలిటిక్స్ మొదలడం వెనుక ఇదంతా చూస్తుంటే కనుక మరి మళ్ళీ ఏదైతే ఎమ్మెల్యేలో కొనుగోలు కావచ్చు, లేదంటే ఫిరాయింపులు జరిగే అవకాశం ఉందని అనుకోవచ్చా? ఇప్పటి వరకు ఏం కాలేదండి, ఇంకా టైం ఉంది. మన మిత్రుడు మాట్లాడుతుంది, ఇప్పుడు కాంగ్రెస్ మిత్రుడు మాట్లాడుతుంటే నాకు నవ్వుస్తా ఉన్నది ప్రజాస్వామ్యం గురించి. అంటే వారు మాట్లాడిన దాంట్లోనే కొంత, అంటే నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ డిఎంకేతో అలయన్స్ లో ఉండి దాదాపు 30 ఏళ్ల నుంచి వాళ్ళతో కలిసి ఉన్నటువంటి మిత్రపక్షం, ఇండియా కూటమిలో ఉన్నటువంటి మిత్రపక్షం రాత్రి చెప్పా పెట్టకుండా కారాలు మిరియాలు నిన్నటి వరకు జరిగే ఎలక్షన్ జరిగి 3 రోజులు కూడా కాలేదు, 3 రోజులు 4 రోజులు అయింది ఈ రిజల్ట్ వచ్చి. ఇమీడియట్లీ ఆ పార్టీ వైపు వెళ్ళిపోయారు. అంటే నిన్నటి వరకు పనికిరాని పార్టీ, చెత్త పార్టీ, ఒక సినిమా యాక్టర్ పార్టీ, అటువంటి పార్టీకి 108 సీట్లు రాగానే 5 సీట్లు ధన్మని 5 వెళ్ళిపోయి అక్కడ చేరడం అంటే ఇక్కడ మిత్రదోహం కాదండి ఇది. నేను వారికి ఎగ్జాంపుల్ అంటే చెప్తున్నా, ప్రజాస్వామ్యం మీద కొంత మనం మాట్లాడేటప్పుడు మన పార్టీ బ్యాక్గ్రౌండ్ ఏమున్నది, మనం ఎప్పుడు ఇమీడియట్లీ వెళ్ళిపోయినాం కదా, ఈ డిఎంకేకి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవడం ఇది అప్రజాస్వామికమైనటువంటి చర్య కదా. 30 ఏళ్ల నుంచి మీకు కష్టాలలో మంచిలో చెడులో అన్నింటిలో కలిసి ఉన్నటువంటి పార్టీ ఏది వచ్చినా కూడా కలిసి కూటమిగా ఒక నిర్ణయం తీసుకోవాలి కదా డిఎంకే పార్టీ తోటి. కానీ కాకుండా 5 వెళ్ళిపోవడం అనేది అప్రజాస్వామికమైనటువంటి చర్యగానే మనం భావించాలి. కాబట్టి ఇప్పటి వరకు కూడా ఈ 108 స్థానాలు వచ్చినటువంటి టీవీకే పార్టీ విజయ్నే ఇవాళ గవర్నర్ గారు పిలుస్తా ఉన్నారు. గవర్నర్ ఎక్కడ కూడా మీరు చెప్పినట్టుగా అంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఇవాళ గవర్నర్లను నిలబెట్టేటువంటి అవకాశం వాళ్ళకే వస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్లు పెట్టింది కూడా వాళ్ళే. అప్పుడు గవర్నర్లు కూడా రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించారు. కొన్ని బర్తరఫ్లు కూడా చేసినటువంటి రాష్ట్రాలు బర్తరఫ్లు కూడా చేశారు. రాష్ట్రాలను రాష్ట్రపతి పాలన విధించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడున్నటువంటి గవర్నర్ ని చూస్తే ఇప్పటివరకు ఇంకా ఆయన ఏం చేయలే. ఆయన ఏమంటారు, మెజారిటీ 108 స్థానాలు ఉన్నాయి కదా, నువ్వు రా అని చెప్పి పిలుచుకున్న తర్వాత నువ్వు మరి ఇంకా మెజారిటీ 118 కావాలి, 118 నువ్వు ఎట్లా చూపిస్తావని చెప్పి ఒక చర్చ జరుగుతా ఉన్నది. సంతకాల సేకరణ జరిగింది. దీన్ని పోస్ట్ పోల్ సపోర్ట్ కింద కూడా మన గవర్నర్ చేసే అవకాశం ఉంటది. పోస్ట్ పోల్ సపోర్ట్ ఎప్పుడు వేస్తాడు? ఈ ఒక విజయ్ ముఖ్యమంత్రి కావాల్సినటువంటి అభ్యర్థి తనకు ఎవరు సపోర్ట్ ఇస్తారో, ఎంతమంది సపోర్ట్ ఇస్తారో అని చెప్పి కొంత నిరూపణ చేసిన తర్వాత అప్పుడు అసెంబ్లీని సమావేశపరిచి ఫ్లోర్ టెస్ట్ పెడతారు. ఫ్లోర్ టెస్ట్ లో మెజారిటీ స్థానాలు అంటే ఇప్పుడు ఎవరెవరైతే సపోర్ట్ చేస్తారో మొత్తం కలిసి 118 వరకు వచ్చేటువంటి అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా గవర్నర్ వాళ్ళకే ఇస్తారు. ఇంకోటి ఇక్కడ బీజేపీ అనేది అవకాశమే లేదు. అంటే మిత్రుడు చెప్తున్నారు, అంటే మనం ఈ చర్చ అనేది పాజిటివ్ గా పోతుంటారు. ఒక పార్టీని విమర్శించినంత మాత్రాన ఇక్కడ ఏం రాదు ప్రజలకు. ఇక్కడ రాజ్యాంగబద్ధంగా ఏం జరగబోతుంది, ఏం కావాలి అనే దాని మీద అంశాలు ఉంటాయి. కాబట్టి ఇవాళ డిఎంకే ఏఐడిఎంకే అన్నా డిఎంకే 2 పార్టీలు కలిసినా కూడా ఇలా బీజేపీ ఎన్డీఏ అలయన్స్ తో కలిసినా కూడా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవు. మళ్ళీ ఇక్కడ బీజేపీ అలయన్స్ లో ఉన్నటువంటి ఎన్డీఏ స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి డిఎంకేని ఎప్పుడు కూడా కలిసే పరిస్థితి లేవు. ఎందుకంటే బీజేపీ అలయన్స్ లో ఉన్న ఎన్డీఏకు ప్రధానమైనటువంటి ప్రత్యర్థి డిఎంకే మన జరిగినటువంటి డిక్లరేషన్స్ ఏవైతే మహిళా డిక్లరేషన్ కావచ్చు, డిలిమిటేషన్ కి సంబంధించినటువంటి అంశాల్లో పూర్తిగా ఈ దేశంలో సంబంధించినటువంటి అంశాల పట్ల పార్లమెంట్ లో తీవ్రమైన నల్ల డ్రెస్ వేసుకొని తీవ్రమైనటువంటి విమర్శ చేసింది. కాబట్టి ఎన్నటికి కూడా ఎన్డీఏను నిన్నటి వరకు ఇండియా అలయన్స్ లో ఉన్నటువంటి డిఎంకే ఇప్పుడు కూడా డిఎంకే ఇండియా అలయన్స్ లోకి వెళ్ళి పోలే. ఇండియా అలయన్స్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇండియా అలయన్స్ లో లేని టీవీకే వైపు వెళ్ళింది అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని పరిస్థితి ఏ విధంగా ఉన్నది అనేది మనం ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా
ఇంత దిగారోడ్ రాజకీయం చేయొద్దు. ఎందుకంటే వాళ్ళకు అలయన్స్ ఉన్నది. అలయన్స్ లో వాళ్ళకి వచ్చినటువంటి స్థానాలు 59 ఉన్నాయి. 59 మంది డిఎంకే స్టాలిన్ వీళ్ళందరూ కూర్చొని దానికి రాహుల్ గాంధీ వాళ్ళ ఒక జాతీయ పార్టీకి నాయకత్వం వహిస్తుండు, ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తుండు. ఆ లెవెల్లో ఏమైనా జరిగి చర్చ తీసుకొని మీరు పోతే ఒక అర్థం ఉండేది. అంటే ఏ ఊరికి ఆ ఊరు ఏ ఎండ కాకూడదు పట్టే పరిస్థితిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ పోవడం కొంత బాధాకరమైనటువంటి అంశం. ఇది అలా జరగాల్సినటువంటి లేకుండే. కానీ ఇప్పటికీ ఇక్కడ సచార్య కమిషన్ ఏం చెప్తుంది, సర్కార్య కమిషన్ ఏం చెప్తుంది అని అంటే, ఒకవేళ మెజారిటీ నిరూపించుకోవాల్సినటువంటి సందర్భం వస్తే మెజారిటీ చూపించిన తర్వాత వారికి పిలవాలి, ఆహ్వానం చేయాలని చెప్పి వారికి హక్కులు కూడా ఉన్నాయి. ఆ కమిషన్ చెప్తుంది, క్లియర్ గా కూడా చెప్తా ఉన్నది. ఏమని చెప్తుంది, ఆయన మెజారిటీ వచ్చిన తర్వాతనే పిలవాలనేటువంటి అంశం కూడా సర్కారీ కమిషన్ లో ఉన్నది. ఒకవేళ కమిషన్ ప్రకారంగా ఆయన రాలేనటువంటి పరిస్థితి ఉంటే నేను చూపిస్తాను, చూపించేదా కూడా వెయిట్ చేసే అవకాశం ఉన్నది. రేపటి వరకు కూడా ఈ కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించినటువంటి ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ 5-2-7 వచ్చిండ్రు. ఇంకొక 3 అవసరం ఉన్నాయి కాబట్టి 3 మరి డిఎంకే నుంచి ఎవరైనా అమ్ముడుపోయి వస్తారా, లేకపోతే పళని స్వామిని దగ్గర నుంచి ఎవరైనా వీకే వస్తే ఇట్లా అవన్నీ కలిపితే ఇట్లా ఫ్లోర్ టెస్ట్ పెడతారు, పోల్ సపోర్ట్ టెస్ట్ పెడితే, పోల్ టెస్ట్ సపోర్ట్ పెడితే అట్లా కూడా అయిపోతుంది. ఇప్పుడు అక్కడ గవర్నర్ పరిపాలన పెట్టేటువంటి అవకాశం నాకైతే అక్కడ భారతీయ జనతా పార్టీ చేస్తా అని చెప్పి అయితే నాకు అనిపిస్తలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఇవాళ నిరంతరాయంగా నడిపిస్తున్నటువంటి ఈ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మరి ఎన్ని రాష్ట్రాల్లో ఎన్ని అవకతవకలు జరిగినా, ఎంత ఆందోళన జరిగినా, వెస్ట్ బెంగాల్లో ఎన్ని మరణ హోమాలు జరిగినా, హత్యాకాండలు జరిగినా, అక్కడ అత్యాచారాలు జరిగినా, పూర్తిగా అక్కడ భయంకరమైనటువంటి సన్నివేశాలు వచ్చినా కూడా ఇప్పటికి ఈ రోజు కూడా చూడండి, ఇవాళ ఒక పిఎన్ కూడా, ఒక కాబోయే ముఖ్యమంత్రి పిఎన్ కూడా ఇవాళ చంపేసారు. అంటే మొన్నటి వరకు కూడా జరిగినటువంటి అన్ని అంశాల పట్ల కూడా ఎప్పుడు కూడా అక్కడ బీజేపీ ప్రభుత్వం అక్కడ గవర్నర్ పాలన పెట్టే అవకాశం ఉండే. కానీ ఎప్పుడు కూడా 356 అధికారాన్ని తీసుకొని అక్కడ పెట్టలేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కూనిచ్చేయలేదు. కాబట్టి ఇక్కడ కూడా ఈ ఎన్నికల్లో ఆ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూనిచ్చేసి రాష్ట్రపతి పాలన పెడతారని అనుకోవడం ఇది పొరపాటైన అంశము. ఒక్క ఓటు కోసం కూడా అప్పుడు వాజ్పేయి గారు కొనకుండా ఒక ఓటు తోటి 13 రోజుల్లో 2 సార్లు ఇట్లా ప్రభుత్వాన్ని వదిలిపెట్టుకున్నారు. జాతీయ స్థాయిలో వాళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని వదిలిపెట్టుకున్నటువంటి చిత్తశుద్ధి, అంటే వాళ్ళ వెనుక బ్యాక్గ్రౌండ్ ఆలోచన, వాళ్ళ కమిట్మెంట్ కనబడుతుంది ఆ పార్టీలో. కాబట్టి అంత ఈజీగా డెమోక్రాటిక్ గా 150 సీట్లు వచ్చినటువంటి విజయ్ ని ఆ విధంగా వట్టిగా తీసి పడేసేటువంటి అంశం లేదు. విజయ్ కి పూర్తి స్థాయి మద్దతు లేదు కాబట్టి మద్దతును కూడా కట్టుకొని నువ్వు ఏ పార్టీలో అలయన్స్ పెట్టుకొని వస్తావో దాన్ని క్లియర్ గా చేసుకొని వస్తే నీకు ప్రభుత్వం ఏర్పాటుకు నేను సిద్ధంగా ఉన్నాను. గవర్నర్ చెప్తా ఉన్నాడు తప్ప గవర్నర్ నువ్వు ముఖ్యమంత్రి పనికిరావు అని చెప్పి కుట్ర చేసేటువంటి అవకాశం లేదు. ఒక్క సీటు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆ రాష్ట్రంలో కుట్ర చేస్తానని అనుకోవడము చాలా పొరపాటు. దాంతో భారతీయ జనతా పార్టీకి వచ్చే లాభం కూడా లేదు. డిఎంకే డిఎంకే కలుస్తాయని చెప్పి కూడా మనం అనుకోవడం పొరపాటైనటువంటి అంశం. కాబట్టి ఈ ఎన్డీఏ కూటమి అక్కడ కలిసి ఒక పీవీకే విజయ్ వాళ్ళ మెజారిటీ సీట్లు ఉన్నటువంటి ఆయన పడగొట్టి వీళ్ళు నిలబడతారనేది అయితే అది సరైనటువంటి వర్షన్ కాదు. కాబట్టి వేచి చూడాలి మనం కూడా ఈ 2 రోజులలో ఈ క్యాంపు రాజకీయాల్లో మరి ఏ ఎమ్మెల్యేలు ఎటుపోతారు ఏంది. తర్వాత ఒక మెజారిటీ క్లియర్ గా రానప్పుడు గవర్నర్ తనకు ఉన్నటువంటి విచక్షణ అధికారులతోటి, న్యాయ నిపుణులతోటి ప్రజాస్వామ్య విధంగా ఏం చేస్తాడో అనేది మనం కాలమే నిర్ణయిస్తుంది. కాబట్టి రేపు మళ్ళీ ఇవాళ కమ్యూనిస్టు పార్టీలు పిలిస్తే కమ్యూనిస్టు పార్టీలు రేపు నిర్ణయం తీసుకుంటే 7 బలం వస్తుంది. ఈ ఇంకా 3 ఏవైతే తక్కువ పడ్డాయో ఆ 3టికి సంబంధించి మరి ఈ రోజు రాత్రి ఎక్కడ నుంచి అయినా ఎవరైనా గోడదనికి వచ్చి జాయిన్ అయితే తప్ప లేకపోతే ఆయనకు మెజారిటీ లేదు. మెజారిటీ లేనప్పుడు ప్రభుత్వం నిలబడినప్పుడు ప్రభుత్వం నిలబడినటువంటి సందర్భంలో మరి రాజకీయంగా మన ప్రజాస్వామ్యయుతంగా సర్కారీ కమిషన్ చెప్పినట్టుగా మరి గవర్నర్ అక్కడ ఖచ్చితంగా ఆ విధంగా పనిచేయాల్సినటువంటి రాజ్యాంగాన్ని నిలబెట్టేటువంటి బాధ్యత కూడా గవర్నర్దే ఉంటుంది. కాబట్టి గవర్నర్ తనకున్న విచక్షణ అధికారంలో పరిమితుల లోపడే పనిచేస్తారు తప్ప ఆయనకు లేని పరిమితిలో బయటికి పోయి పనిచేసేటువంటి హక్కు కూడా ఆయనకు లేదు. దాన్ని కూడా ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, కోర్టులు ఇవన్నీ కూడా ప్రశ్నిస్తాయి. అది కూడా మనం గుర్తుపెట్టుకొని కాబట్టి రేపటి వరకు మనం ఆలోచన చేయాలని చెప్పి సందర్భంగా రేపటి వరకు మనం ఆలోచిస్తేనే ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఈ రాత్రే విజయ్ కి యోగము రాబోతుందా లేకపోతే ఇంకేమవుతుంది అనేది రేపు మనకు తెలుస్తుంది. రైట్, జోర్జ్ రెడ్డి గారు,
మరి అతి తక్కువ సమయంలోనే విజయ్ రాజకీయంలోకి అరంగేట్రం చేశారు. మరి అతి తక్కువ సమయంలో కూడా ఆయన అధికారాన్ని చేజెక్కించుకున్నారు. మరి భారీ మెజారిటీతో కూడా ఆయన గెలిచారు. మరి ఈ నేపథ్యంలో కూడా ఇదంతా విజయ్కి ఒక సవాల్గా మారుతుంది అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పటికే ఇటు రాజకీయ క్యాంపులు కావచ్చు మద్దతు వచ్చినప్పటికీ కూడా ఇంకా సంఖ్యాబలం లేకపోవడంతో కూడా అది కొంత పెండింగ్లో ఉంది. వీటన్నింటిపై మీ అభిప్రాయం ఏంటి? మేడం, నేను ఇప్పుడు మధుసూదన్ రావు గారు చెప్పినట్టుగా అప్పుడు వాజ్పేయి గారి బీజేపీ వేరండి, ఇప్పుడు అమిత్ షా మోడీ గారి బీజేపీ వేరు. అప్పుడు ఒక మోరల్ వాల్యూస్ ఉన్నాయి పార్టీలో కూడా, సిద్ధాంత పరంగా వాళ్ళు కరెక్ట్ గా ప్రజల కోసం పనిచేసిన పార్టీ అప్పుడు ఉంది. ఇప్పుడేమో డిఫరెంట్ గా నడుస్తున్నాం రాజకీయాలు మనం గమనిస్తున్నాం కేంద్ర ప్రభుత్వంలో. ఇంకోటి ఏంటంటే ఇవాళ ఓకే వాళ్ళకి ఇప్పుడు అందరు లెక్కలు చెప్పినట్టుగా 106 ఉన్నాయి వాళ్ళకి ఇద్దరు కలిపితే. ఒకవేళ అన్నా డిఎంకేనా అంటే డిఎంకే ముఖ్యమంత్రి తీసుకొని అన్నా డిఎంకే సపోర్ట్ చేస్తాడా, అన్నా డిఎంకే వాళ్ళు బయటకు వచ్చి సపోర్ట్ చేస్తాడా అనేది జరిగిన ఇష్యూ. కానీ గవర్నర్ గారు అయితే లార్జెస్ట్ మెంబర్ ఎవరైతే ఉన్నారో వారికి ఆహ్వానించేసి ముఖ్యమంత్రిగా ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా 60 రోజుల 30 రోజుల ఒక టైం పెడితే మిగతా అన్ని కార్యక్రమాలు జరిగిపోతాయి. కానీ ఫస్టే వద్దనడంలో లేని అనుమానాలు క్రియేట్ అవుతున్నాయి తప్ప ఇంకొకటి లేదు. ఇక్కడ బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయిందా, గవర్నర్ గారి మీద ఇన్ఫ్లుయెన్స్ చేసిందా అనేది మా సామాన్య పబ్లిక్ కూడా ఊహించుకుంటారు. బీజేపీ చెప్పింది గవర్నర్ గారు ఇంత ఇస్తా అని చెప్పేసి మళ్ళీ ఆపిండ్రు అని చెప్పేసి వర్డ్ ఎక్కడ వచ్చిందండి? 108 తప్ప మీరు ఎవరిని పిలవగలుగుతారు? ఇప్పుడు స్టాలిన్ గారిని పిలవగలుగుతారా? పిలవలేరు కదా. అన్నా డిఎంకేని పిలవగలుగుతారా? పిలవలేరు కదా. వాళ్ళు కూడా లెటర్ ఇవ్వలేరు కదా. ఇద్దరు పొత్తులు కలిసినాయి అంటే అప్పుడు తమిళనాడు రాజకీయమే మారిపోతుంది, ఇక వ్యవస్థ స్థిరంగా మారిపోతుంది. ఇప్పుడు ప్రజల్లో ఒక మార్పు వచ్చింది, విజయ్ గారికి అవకాశం ఇచ్చిండ్రు. సరే 10 సీట్లు తగ్గి ఉంటాయి. ఆ 10 సీట్ల కోసము మిగతా వాళ్ళు వస్తారా రారా అనేది ఒక సర్టెన్ పీరియడ్ ఉంటుంది. ఒక 30 డేసా 15 డేసా 60 డేసా అనేది ఒక టైం పెట్టేసి దాని టైం బాండ్ ప్రకారంగా గవర్నర్ గారు నిరూపించుకొని ఇప్పుడైతే మీరు ప్రమాణ స్వీకారం చేయండి అని చెప్పాల్సిన బాధ్యత నాకున్నంత నాలెడ్జ్ లోనైతే గవర్నర్ గారికి అవకాశం ఉంది. గవర్నర్ గారు ఆ విధంగా పిలవాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఏదైతే తమిళియన్ ఓటర్స్ నిర్ణయం తీసుకున్నారో, ప్రజలు నిర్ణయం తీసుకున్నారో దానికి మనం ప్రతి ఒక్కరికి కట్టుబడి ఉండాల్సిందే. పూర్తి మెజారిటీ వస్తే బాగుంటుంది. అవును, మెజార్టీ ఇస్తే ఇంకో 10 సీట్లు ఇస్తే ఎవరిని అడగాల్సిన పని లేదు కదన్నా. కాకపోతే ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇంపార్టెంట్, కానీ ఇక్కడ సిచ్యువేషన్ అట్లా కాదు. ఇప్పుడు మరోసారి కేంద్రము వచ్చేసి ఎన్నికల కమిషన్ మళ్ళీ ఎన్నికలు పెడుతుందా? పెడతప్పుడు 200 ఒక్కటి కూడా రావు వీళ్ళకి, మిగతా వాళ్ళకైతే. ఎందుకంటే అక్కడ వచ్చేసింది పబ్లిక్ ఒక మార్పు కావాలి అనేది ఒక వచ్చేసింది కాబట్టి ఖచ్చితంగా విజయ్కి సపోర్ట్ ఉంటుంది. విజయ్ ఒట్టిగా నిలబడ్డా కూడా గవర్నర్ గారు విజయ్ గారిని పిలవాల్సిందే పరిస్థితి ఉంటది. వాళ్ళిద్దరు ఎట్టి పరిస్థితుల్లో మేముంటామని వచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ విజయ్ ని బ్లాక్ మెయిల్ చేసి అన్నా డిఎంకే ఇంకోటి చేస్తారు, డిఎంకే బ్లాక్ మెయిల్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే కేంద్రంలో లేదు. అన్నా డిఎంకే సపోర్ట్ బీజేపీ, అక్కడ మోడీ అమిత్ షా గారు ఉన్నారు కాబట్టి ఆ ధైర్యంతో వాళ్ళు చేస్తే చేయొచ్చు. ఎందుకంటే అన్నా డిఎంకే పళనిస్వామి గారు క్లారిటీగా చెప్తారు, మేము కూడా ప్రభుత్వంలో ఉండి మద్దతు ఇస్తాము అన్నారు. డిఎంకే అట్లా అనలేదు. డిఎంకే గారు ఆలోచిస్తున్నారు అన్నమాట. కాంగ్రెస్ వాళ్ళు మద్దతు ఇస్తారా ఇయ్యారా, డిఎంకే నుంచి పోయిందా లేదా అనే పక్కన పెడితే ఇవాళ గవర్నర్ గారి నిర్ణయం ప్రకారం అయితే 108 సీట్లు ఉన్న విజయ్ గారిని ఖచ్చితంగా పిలవాలి, టైం పెట్టాలి. దానికి 30 రోజులు 60 రోజులు ఎంతమంది అండి ఇవాళ పార్టీలో? నిన్న పోయి ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు పోయి బీజేపీలో కలవలేదా? ఇమీడియట్ గా జెండా కప్పుకోలేదా? టీఆర్ఎస్ లో వచ్చేసి కాంగ్రెస్ లో కప్పుకోలేదా? ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటు తీర్పు అనేది లాంగ్ పార్టీ ఏదైతే లార్జెస్ట్ పార్టీ ఇవాళ ఉందో ఖచ్చితంగా దానికి అవకాశం ఇవ్వాల్సిందే. ప్రజల నిర్ణయం తర్వాత ఏం జరుగుతుంది, ఎవరు వస్తారు ఎవరు పోతారు అనేది ఈ 30 డేస్ 15 డేస్ లో తేలిపోతుందండి. గోడలు దూకే వాళ్ళు ఏమో ఆగుతారు, 4 మత పదవులు ఇస్తా అంటే అందరూ వస్తారు తలా ఒకరిని పట్టుకొని. ఇలా మన పరిస్థితులు అయ్యాయి భారతదేశంలో జరుగుతున్నాయి. పార్టీలకు విలువలు మోరల్ ఇవన్నీ ఏం లేవండి. గోడలు దూకడానికి ఇమీడియట్ సిద్ధంగానే ఉంటారు కాబట్టి విజయ్ గారికి ఖచ్చితంగా గవర్నర్ గారు ఆహ్వానిస్తారనే నమ్మకంతో ఉన్నామండి. రైట్. ఎస్ కృష్ణారెడ్డి గారు, మరి రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితిని సాకుగా చూపి ఏదైతే రాష్ట్రపతి పాలన దిశగా బీజేపీ అడుగులు వేయాలని చెప్పేసి భావిస్తోందా? అలాంటి అంశం ఏం లేదు మేడం. అలాంటి ఆలోచన కూడా బీజేపీకి అక్కడేం లేదు. ఏది ఉన్నా సుస్థిరమైన అంటే ప్రభుత్వం స్టేబుల్ గవర్నమెంట్ అక్కడ రావాలనేది ఒకటి ఆలోచన ఉంటుంది. రెండోది ఏంటంటే ఇందాక మన జోజిరెడ్డి అన్న కానీ సతీష్ మాది అన్న కానీ మాట్లాడిన దాంట్లో అసలు క్లారిటీ అనేది లేకుండా ఆరోపణలకే పరిమితం అవుతున్నారు. యాక్చువల్గా ఇందాక మధుసూదన్ అన్న మాట్లాడింది ప్రాపర్గా మాట్లాడారు. గవర్నర్ అధికారాలు ఏంటి, వాళ్ళు ఏం చేయగలుగుతారు?
మనం ఊహించుకొని మనం ప్రిడిక్షన్ చేసి ఆరోపణలు చేసుకుంటూ బీజేపీని బదనాం చేయాలనేది అక్కడ బీజేపీకి ఎలాంటి స్కోప్ లేదు, ఎలాంటి ఆలోచన లేదు. అక్కడ ఉన్నదే మాకు 2-3 ఎమ్మెల్యేలు, దాంట్లో మేము అక్కడ చేయగలిగింది ఏం లేదు. ఏది ఉన్నా అక్కడ సుస్థిర బీజేపీ ముఖ్యమంత్రి కాదన్నా, అన్న డిఎంకే ముఖ్యమంత్రి చేస్తారు కదన్నా. ఒక్కొక్కటి అన్న ఇందాక స్పష్టంగా చెప్పిండ్రు, అవి ఎంతమంది చేసినా 106 కంటే దాటది. కాంగ్రెస్ వాళ్ళు 5 ఉన్నారు, సిపిఐ సిపిఎం మాకు ఇయ్యది, ముస్లిం లీగ్ మాకు మద్దతు ఇవ్వరు. మేము పొత్తున్నా, మేము సపోర్ట్ చేస్తున్నామన్న పార్టీలు అంటేనే బీజేపీకి మద్దతు ఇవ్వలేదా ముస్లింలు? ఎవరన్నా అన్న ఎంతమంది ఇచ్చినా కాంగ్రెస్ ఇయ్యదు, సిపిఐ సిపిఎం అయితే ఇవ్వదు. అది లేకుండా ఒప్పుకుంటా అన్న ఒకటి 118 స్థానాలు అక్కడ మేము మెజార్టీ చేరుకోలేము. మేము మద్దతు ఇస్తున్నామంటే ఏ పార్టీ మా సపోర్ట్ ఉండి నిల్చున్నది అంటే కొంత దూరం ఉండేది ఉంటుంది. అక్కడ రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన పనులు జరుగుతున్నాయి, దాని ప్రకారం మనం ఓపిక పట్టాలి. మీరు అంటున్నారు ఆయనకు ముఖ్యమంత్రిగా ఫస్ట్ అయితే పిల్లల్ని పుట్టి ఇచ్చేసేయండి, తర్వాత పెళ్లి చేసుకుంటుందని చెప్పి ఒక్క నిమిషం మీరు మాట్లాడుతుంది ఆ విధంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒకసారి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పూర్తి స్థాయి బేరసారాలకు, అక్రమాలకు, అవినీతికి ఇక డిమాండ్లు పెట్టుకొని పోర్టుఫోలియోలకు లేదంటే డబ్బుల సంచులకు వీలాంటి అవకాశాలకు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఆయన పోయిన తర్వాత ఏం చేయాలనో అది చేస్తుంటాడు. కాబట్టి ముందుగా పార్టీ మీదనో ఆ పార్టీ విధానాలతోటి వాళ్ళతోటి డబ్బు సంచులకు కాకుండా బేరసారాలకు కాకుండా తమిళనాడు ప్రజలకు సుస్థిరమైన పాలన అందించే విధంగా మద్దతు తెలిపే పార్టీలు ఉంటేనే అక్కడ ఉంటుంది కదా. మనం ముందు ఇచ్చేసేయండి, బేరసారాలకు లేవ చేస్తాము, సంచు మూతలతోటి కొనుక్కొని ఆయన అధికారం అంటే మెజార్టీ చూపించుకుంటాడు అంటే అది సమంజసంగా ఉండదన్న జోజిరెడ్డి అన్న గారు. మనం ఎప్పటికైనా మనము ఇన్ని రోజులు ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ కూలీ చేసిన దాన్ని మనం మళ్ళీ ఆ సంస్కృతికి తీసుకుపోదామంటే ఇక మీరు చెప్పేదానికి ఇక విలువేమి ఉండదు. ఇంకా ఇందాక అన్న చెప్తున్నాడు పెద్దలు సతీష్ మది అన్న, ఇక మీరు చెప్పేది ఏంటంటే దయాలు వేదాలు వల్ల ఇచ్చినట్టు మీరు రాజ్యాంగ విలువల గురించి ఇక్కడ 12 మంది 10 మంది ఎంపీలు ఎమ్మెల్యేలు మీ పార్టీలో మారిండ్రు. మీ యొక్క స్పీకర్ గారు అంటారు ఆయన పార్టీలు మారలేరు, బీఆర్ఎస్ లోనే ఉంటారు. ఆ బీఆర్ఎస్ మీతోటి అంటే జనరల్ గా నేను చెప్తున్నాను, మీరు తప్పగా అనుకోవద్దు, బీఆర్ఎస్ తోటి పెళ్లి చేసుకొని మీతోటి వచ్చి కాపురం చేస్తున్నారు. ఇక ఆ పరిస్థితి వాళ్ళు ఏం చేస్తున్నారు, అసెంబ్లీలో పోతే ఏడ కూర్చుంటున్నారో తెలుసు. మా బీఆర్ఎస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు మీ గాంధీ భవన్కి వస్తారు, మీ పబ్లిక్ మీటింగ్ లోకి వస్తారు, మీ పార్టీ మీటింగ్ లోకి వస్తారు. అవన్నీ వచ్చేసి మీ యొక్క స్పీకర్ గారికి మాత్రం కనబడదు. ఇది ఇక మీరు రాజ్యాంగ విలువల గురించి, సూక్తుల గురించి, పెద్ద పెద్ద లెక్చర్ల గురించి ఇక బీజేపీ వినాలే, ఇక భారతదేశ ప్రజలు వినాలంటే అన్న ఇక్కడ ఉన్న 10 మంది ఎమ్మెల్యేలతోటి ఫస్ట్ రాజీనామా చేయించండి, ఉప ఎమ్మెల్యేలకు వెళ్ళండి. మేము అట్లా పార్టీ మారిన ఎమ్మెల్యేలతోటి రాజీనామాలు చేయించినాము, ఉప ఎన్నికలకు వెళ్ళినాము. ఇక్కడనే ఇప్పుడు ఈటెల రాజేంద్ర గారు వచ్చినా మాకు ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారు ఆమ్ ఆద్మీ పార్టీ అట్టే చేస్తారా అన్న? ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఎంపీలను రిజైన్ చేపిస్తారా అన్న? వాళ్ళు 2/3 మెజార్టీ వచ్చారన్న. ఎవరైనా కానీ అన్న వేరే పార్టీలో జోజిరెడ్డి అన్న గారు రాజ్యాంగానికి లోబడి ఏదైతే జరుగుతుందో అది చేయాలంటున్నాం. వీళ్ళు కూడా 2/3 మెజార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోయి ఉంటే అది ఓకే. అంతకంటే ముందు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కలుపుకున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, టీడీపీ ఎమ్మెల్యేలు కలుపుకున్నారు. అప్పుడు ఎవరేం మాట్లాడలేదు. 100% తప్పు చేసిందన్న మన తెలంగాణలో. 100% కాంగ్రెస్ తప్పే, 100% డౌట్ ఏమాత్రం లేదు. ప్రజలు అది తీర్పిస్తారు. ఎస్ అన్న. ఇప్పుడు నేను ఏంటంటే మనము రాజ్యాంగ విలువలు మాట్లాడేటప్పుడు మనం కూడా ఎంత సవ్యంగా ఉన్నాము, ఇక్కడ మన స్పీకర్ వ్యవస్థను ఎంత దుర్వినియోగం చేస్తున్నాము ఏంది అనేది అక్కడ చూడాలి. అక్కడ గవర్నర్ ఏమి మాట్లాడలేదు, ఏమి చేయలేడు. సింగిల్ పార్టీ లార్జెస్ట్ ఏదైతే హైయెస్ట్ ఎమ్మెల్యేలు వచ్చిండ్రు వారిని పిలవడం జరిగింది, మాట్లాడడం జరిగింది, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది విధానాలు. రెండోసారి కూడా మళ్ళీ బిల్లు ఇవ్వడం జరిగింది. రేపు కూడా మళ్ళీ ఆయన కేరళ పోయేది ఉంటే కూడా అక్కడ కూడా కొత్త ప్రభుత్వం వచ్చింది, అక్కడ కూడా ప్రభుత్వం ఏర్పరచుకునేది ఉంటుంది, అక్కడ కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేయించేది ఉంటుంది, వాళ్ళకు కూడా టైం ఇవ్వాల్సింది ఉంటుంది. కాబట్టి
ఇవన్నిటిని కూడా రైట్. మనం డెవలప్ చేసుకోవాలి. మనం ఇంట్లో కూర్చొని మనం ఏదో డిబేట్ లో కూర్చొని నోటికి వచ్చిన మాటలు 4 మాట్లాడితే కనుక రాజ్యాంగంలో కొన్ని పదవులు ఉన్న వాళ్ళకు అన్ని పార్టీలను బేరీజ్ చేసుకోవాలి, ప్రజా సమస్యలతో పాటు లీగల్ ఇష్యూస్ చూసుకోవాలి, ప్లస్ అన్ని పార్టీల అభిప్రాయం తీసుకోవాలి, దానికి అనుగుణంగానే వారు నిర్ణయం తీసుకుంటారు. కానీ ఏదో బీజేపీ చెప్పిందనో నేను చెప్పినానో మీరు చెప్పినానో మీరు ప్రెజర్ చేసిందనో మీరు ఏదో ముట్టడి చేస్తామంటే గనుక కాంగ్రెస్ కు భయపడి కనుక నిర్ణయాలు తీసుకుంటే ఈ భారతదేశం ఇంకా ముందు పోదు. ఈ రాజ్యాంగ విలువలకు పాతరేసుడే ఉంటది. మన స్పీకర్ గారు చేస్తుంది, మీరు చేస్తున్న రాజ్యాంగ విలువలకు ఇక దేశం మొత్తం బాధపడాల్సింది. ఇప్పటికే మీరు చేసిన కుట్రలు కుతంత్రాలు రాజ్యాంగాన్ని కూని చేసిన దానికే ఇప్పుడున్నది ప్రతి ఒక్కరు దాన్ని ఉపయోగించుకొని రాజ్యాంగం చేస్తున్నారు. ఇప్పటికైనా మీరు మారండి, ప్రజాస్వామ్య విలువలకు విలువ ఇవ్వండి అని చెప్పేసి కోరుతున్నాను. రైట్. సతీష్ గారు, ఇప్పుడు ప్రధానంగా మనం తమిళనాడు అంశాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే వెంటనే గవర్నర్ గారు విజయ్ గారిని పిలిచి ప్రమాణ స్వీకారం చేయించి 2 వారాల టైం పెడతాడా 3 వారాల టైం పెడతాడా చేసి బలం నిరుపుకోవడం జరగలేదనుకో, రాలేదనుకో, రాష్ట్రపతి పాలన పెడతారా, గవర్నమెంట్ బర్తరఫ్ చేస్తారా, మళ్ళీ ఎలక్షన్స్ పోతారా, పోండి. లేదనుకుంటే ఇప్పుడు ఎవరికి కూడా సక్రమంగా మెజార్టీ రాలే, నీకు 108 వచ్చింది, అన్నా డిఎంకు 47 వచ్చినాయి, డిఎంకేకు 59 వచ్చినాయి కనుక మళ్ళీ రాష్ట్రపతి పాలన పెట్టేసి 6 నెలలు మళ్ళీ ఎలక్షన్స్ పోండి చెప్తారా? చెప్పండి మరి ధైర్యంగా. ఏ పార్టీ కూడా మెజార్టీ రాలేదు కదా. చెప్తారన్న దానికి కొంచెం టైం ఇస్తారు కదా ఆలోచించుకోవడానికి. నేనేమంటున్నా ఇక్కడ వినండి, భారతీయ జనతా పార్టీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ మీరు మాట్లాడినప్పుడు మాట్లాడలేదు. నేను ఏమంటున్నా, ఎక్కడ కూడా సాంప్రదాయ ప్రకారం మనం చూస్తే ఆయన సింగిల్ గా ఆయన పార్టీకి సంబంధించిన 108 మందితో వచ్చిండు. రేపు గవర్నమెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు మీరు కొత్త భాష అని చెప్పారు, ఏమని ఎవరిని కొనుక్కుంటారు, వాడిని కొనుక్కుంటారా, వీని కొనుక్కుంటారా. ఆల్రెడీ మీరు కొనుక్కున్నారు కర్ణాటక ఒకసారి. కాంగ్రెస్ పార్టీలు అందరినీ తీసుకొని పోయి దాంట్లో పెట్టేసి మీరు పదవులు ఇచ్చిన తర్వాత రాజీనామా చేసి విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి గవర్నమెంట్ నడిపించి ఎమ్మెల్యేలను మళ్ళీ గెలిపించింది. ఆ సంస్కృతి మీకుంది. 2 సీట్లు వచ్చిన కాడ గోవాలో ఒకప్పుడు గవర్నమెంట్ తీసుకొచ్చుకున్నారు బీజేపీ. అంతెందుకు మణిపూరే కానీ నాగాలాండే కానీ ఎన్ని జరిగలేవు. కానీ మేము మాకు అవకాశం ఉన్నా కూడా మేము చేయలేము. మా రాహుల్ గాంధీ గారు అవన్నీ మనం ఎవరి కొనుక్కోవాలి, ఏం అవసరం లేదు, మనకు వచ్చిన మెజార్టీ కాదు అన్నట్టుగానే ముందుకు సాగినాం మేము. ఇంకొకటి ఇప్పుడు రాష్ట్ర విషయాన్ని చెప్పారు తెలంగాణ గురించి. సుప్రీంకోర్టుకు వెళ్ళిందండి. ఎవరు పోయినరు? వాళ్ళు చేసి గతంలో 12 మందిని తీసుకున్న వాళ్ళే, తెలుగుదేశానికి పార్టీ నుంచి తీసుకున్న వాళ్ళే, ఆ పార్టీ గెలిచిన మంత్రి పదవి ఇచ్చింది వాళ్ళే, మన కాంగ్రెస్ పార్టీ గెలిచిన 2వసారి తీసుకుపోయి వీళ్ళకు మంత్రి పదవి ఇచ్చింది వాళ్ళే. ఆ తర్వాత వీటన్నిటిని చోద్యం చూసుకుంటున్న వీళ్ళు మొన్న ఢిల్లీలో ఏం తత్తగం చేసిరో మనకు అందరికీ తెలుసు. ఇంక ఇప్పుడు ప్రస్తుతం సుప్రీంకోర్టు కేసు పోయింది, స్పీకర్ గారికి అధికారాలు ఉన్నాయి, ఆయన చెప్పిండు. దాని విషయంలో మళ్ళీ కోర్టు పోయినరు, హైకోర్టు పోయినరు, అన్ని పోతున్న నడుస్తూనే ఉంది. వాళ్ళేదో శుద్ధపూసలు అయినట్టుగా మేమేదో తప్పు చేసినాం అన్నట్టుగా ఆల్రెడీ సుప్రీంకోర్టు పోయింది కేసు. మా ముఖ్యమంత్రి ఏం చేస్తాడు, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, స్పీకర్లో. ఇంకొకటి ఇప్పుడు దీంట్లో క్లియర్ కట్గా చెప్తున్నామండి, గవర్నర్ గారు కావాలని దీన్ని ఇక్కడ నడుస్తున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, విజయ్ గారి పార్టీ కొత్త పార్టీ 2 సంవత్సరాల్లోనే 108 సీట్లు సంపాదించుకున్నది. యూత్ అందరిది కూడా బ్రహ్మాండమైన చైతన్యం ఉంది. రేపు కానీ డిలే అయితే ఆ రాష్ట్రంలో లేనిపోని గదరగోళం అయిందనుకోండి, లేనిపోని అల్లరి వచ్చినాయి అనుకోండి, మీరు రాష్ట్రపతి పాలన పెట్టాలని కుట్ర చేస్తారు. కనుక సవ్యంగా పోయేదాన్ని సవ్యంగా చేయమనండి. సవ్యంగా చేస్తే ప్రశాంతంగా ఉంటుంది తమిళనాడు. ఆ తర్వాత ప్రజలు కూడా అర్థమవుతుంది, అరే 108 వచ్చినాయి, సరే గవర్నమెంట్ రద్దు కానీ మళ్ళీ ఆయనకు 208 ఇద్దాం, లేకపోతే 230 ఇద్దాం, డిసైడ్ చేసుకుంటారేమో ప్రజలు. చేయండి, ఏమన్నా పని చేయండి. అంతేగాని నానబెట్టి ఇది చేస్తే ప్రజల సహనాన్ని అదే అంటే, ఎందుకంటే అది ముందే తమిళనాడులో యూత్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. ఇప్పటికే వాళ్ళు ఒక్కరోజు వరకల్లే మానవారంగా అక్కడికి వస్తాం మేమని చెప్పేసి పరిస్థితి వచ్చింది, మనం చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియాలో. కనుక భారతీయ జనతా పార్టీ వాళ్ళ రాజకీయం చేయకుండా ఏం చేయకుండా వెంటనే విజయ్ గారిని పిలిచి రేపు ప్రమాణ స్వీకార కార్యక్రమం చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చెప్తే కేంద్ర ప్రభుత్వం బరాబర్ చెప్తే ఇప్పుడు నడిపిస్తుంది కదా, వాళ్ళే కదా నడిపించేది.
గవర్నర్ చెప్పాలా, భారతీయ రైట్ జనతా పార్టీ రైట్ ఏం టైం లేదా? అయిపోయిందండి సతీష్. భారతీయ జనతా పార్టీ మీనింగ్ కేంద్ర ప్రభుత్వం అండి. ఇప్పుడు ఆల్రెడీ మీ అన్నా డిఎంకే మీ పొత్తులో ఉంది. మీకు సీటు రాకపోవచ్చు కానీ రైట్ రైట్ థ్యాంక్ యూ అండి. ఇక ఇవాళ డిబేట్లో పాల్గొన్న అనలిస్ట్ మధుసూదన్ గారికి, అలాగే హైకోర్టు అడ్వకేట్ సత్యనారాయణ గారికి, అలాగే కాంగ్రెస్ లీడర్ సతీష్ గారికి, అలాగే బీజేపీ లీడర్ పైల కృష్ణారెడ్డి గారికి, అలాగే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ప్రెసిడెంట్ జోజిరెడ్డి గారికి ధన్యవాదాలండి. ఇక ఇది ఇవాల్టి బిగ్ టాక్. కీప్ వాచింగ్ స్వతంత్ర.